అతను కావాలనే రాస్తాడు, కావాలనే అంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఆయనకి పనులు కావాలి. ఈయన ఎవరైనా పేరు చెప్తే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, ఈయన ఎవరి పేరైనా చెప్తే ఎంపీ టికెట్లు ఇవ్వాలి, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళని పీకిచ్చాలి, ఇట్లాంటివి ఉంటాయి. అంటే బాబు గారి దగ్గర చనువు కావాలి అంటే బాబు గారికి ఒక విక్టిమ్కి ఇచ్చే గౌరవమును కార్యకర్తకి ఇచ్చే గౌరవం చాలా తేడా ఉంటుంది. బాబు గారు అంటే కనబడగానే కాళ్ళకి నమస్కారం పెట్టేసి మీరే దేవుడు సార్ అనేటటువంటి వాళ్ళని అంటారు ఆయన. అదే ఈయన దండం ఏం పెట్టడు. ఏందండి బాబు గారు ఏంది అంటాడు ఈయన. చూశారు కదా ఇంత ముందు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కొడుకులకి ఏందండి మీరు అని మాట్లాడలేదు ప్రభుత్వ ఉద్యోగం. అక్కడ బేసిక్ గా ఏంటంటే జర్నలిజం ఫీల్డ్ లో స్ట్రింగరు, స్టాఫ్ రిపోర్టరు, ఆ తర్వాత బ్యూరో చీఫ్, ఇట్లాగా స్టెప్ బై స్టెప్ ఎదగడం వేరు ఒక ఆస్పెక్ట్. అలా కాకుండా జర్నలిజంలో యాజమాన్యాలకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు లేదా ఇంకొక సంక్షోభాలను గమనించి మనం చూస్తున్న బీట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని గమనించి వాళ్ళకి మధ్య అవినాభావ సంబంధం కుదిర్చి మనం లబ్ధి పొందడం అనేటటువంటిది వ్యాపారం అవుతుంది కానీ జర్నలిజం కాదు. బేసిక్గా రాధాకృష్ణ గారు ఏమీ అట్లాగా